అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేకలపల్లి వచ్చేసి గ్రామం, ప్యాపిల మండలం. ఒక టమాటా సాగు నేను 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. దీనివలన ఇప్పుడు రేటు చాలా డౌన్ పడిపోయింది. దీనికి పెట్టుబడి అని వచ్చేసి ఒక స్ప్రే మందులు కొట్టాలన్నా 2,500 3,000 అవుతుంది. ఇక్కడికి చేర్చడానికి ఒక బాక్స్కి వచ్చేసి 20 రూపాయలు. ఇక్కడికి బాడీ ఆటో బాడీ కూలీకి వచ్చేసి 200 రూపాయలు. ఇప్పుడు 100-110 పోతుంటే ఈ రైతులకి ఏటి విధంగా గిట్టకో ఉంది. 1000-1200 మిగులుతుంది. మేము చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం ఏమైనా గమనించి ఏమన్నా పరిష్కారం సబ్సిడీ పరంగా ఏమన్నా రైతులు ఆదుకుంటే మంచిది అని కోరుకుంటున్నాను. డోన్ మండలం తిరునాంపల్లె 5 ఎకరాలు టమాటా నాటినాము. బాక్సు 65 రూపాయలు నుండి 100 రూపాయలు పోతుంది. ఎకరాకి 20,000 కూడా పెట్టుబడి రాలే. 5 ఎకరాలు 2 లక్షలు పెట్టినాను. ఏం రూపాయి పెట్టుబడి రాలే ఇంతవరకు. మళ్ళీ 100 బాక్సులు 120 బాక్సులు అయితే 20 బాక్సులు తీసేస్తారు. 100 బాక్సులు పెడుతున్నాము. 20-50 పెడుతున్నారు. 110 రూపాయలు కమిషను. రైతుకైతే గిట్టుబాటు అయితే 5-6 రోజులు పోతే 100కి 20 బాక్సులు చేసినా గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఏం లేదు. ఇట్లాగిన తమిళ పనులు పోతే నా భార్యకి రైతు రాదు, నాకు డ్రైవర్ రాదు. 47 బాక్సులు వేసుకొచ్చినాయి. 80 రూపాయలు పోయినాయి టమోటాలు. రైతు ఎప్పుడు బాగుపడాలా ఏం కథ? ఇంతవరకు ఏమి మాకు కష్టమే కానీ నష్టాలే వస్తున్నాయి కానీ లాభాలు ఏం లేదు. ఈ ఊరు రైతులు ఏం బాగుపడే పరిస్థితి లేదు. 80 రూపాయలు కమిషన్లు వీళ్ళందరికీ ఏమి వెళ్ళా. రైతులు మేము కూలీలు ఏం కట్టుకోవాలా, బాడీలు పెట్టుకొని ఇంత దూరం వేసుకొచ్చినాము. మాకు కూలీలు కూడా వెళ్ళడం లేదు. 2 ఎకరాలు టమోటా పెట్టినాము. 47 బాక్సులు అయినాయి. ఖర్చు దగ్గర 1 లక్ష రూపాయలు పెట్టినాం 2 ఎకరాలకి. అదికి మేము పెద్దగా రాలే. ఏముంది 80 రూపాయలు పోతే ఏమొస్తుంది మాకు? ఇంకా కమిషన్లు అంట, బాడీలు అంట ఇవన్నీ పోతే మాకు ఏం మిగలడం లేదు. మాకు జగసానుకుంట పేపర్లో ఇవన్నీ 95 వేసుకొచ్చింటే 70 రూపాయలు రాసినారు. 30 కేజీలు రావా? 30 కేజీలు వస్తాయి ఇవి. కూలకాయలు కొనాయన నట్టపోతున్నాం. 2 ఎకరాలు వేసింది. 2 ఎకరాలు రూపాయి రాలే. పెద్ద నట్ట ఉన్నా మాకు గిట్టదు, పెద్ద గిట్టదు. అభే శ్రీరాములు జగసానుకుంటా. ఆర్టీవీ విలేకరులకి నమస్కారము. ఈరోజు ప్యాపిల్కి వచ్చినారు. ప్యాపిల్ టమాటా పళ్ళ మార్కెట్కి డోన్ నుండి విలేకరులు. ఈరోజు రేటు చాలా డౌన్ ఉంది. ఒక వారం నుండి 100-150 రూపాయలు 170 రూపాయలు అట్లా పోతూ ఉన్నాయి. కాబట్టి రైతులు పెట్టుబడికి ఎకరాకి 40,000-50,000 ఖర్చు వస్తుంది. రైతులకి గిట్టుబాటు కావడం లేదని చెప్పి చాలా బాధపడుతున్నారు రైతులు. కాబట్టి ఇక్కడ పత్తికొండ కానీ డోన్ కానీ టమాటా పంట ఎక్కువ పండిస్తున్నారు. ఇక్కడ ఈ డోన్ తాలూకాలో కానీ పత్తికొండలో కానీ జ్యూస్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నిర్ణయం చేసి అప్పుడు పడతాది పత్తికొండలు అని చెప్పి చాలా ఇదిగా ఎప్పుడే కానీ పెట్టలేదు. ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీ అన్న చంద్రబాబు నాయుడు కానీ డోన్ ఎమ్మెల్యే కానీ పత్తికొండ ఎమ్మెల్యే కానీ ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టిస్తే బాగుంటుంది. ప్రజల్ని రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ నియమించితే బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాం రైతుల తరఫున. కాబట్టి ఇక్కడ రైతులు గిట్టుబాటు ధర లేదని చాలా బాధపడుతున్నారు. కాబట్టి రైతుల్ని ఆదుకోవాల్సినదిగా ప్రభుత్వ బాధ్యత. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని ఇక్కడ మనకి జ్యూస్ ఫ్యాక్టరీ కనుక నియమించితే కనుక ఎప్పటికి వాళ్ళు రైతులు కూడా రుణపడి ఉంటారని చెప్పి కూడా నేను ఈ సమావేశంగా కోరుకుంటున్నాను. కాబట్టి సాయం చేయాల్సినదిగా మరి డోన్ ఎమ్మెల్యే గారిని పత్తికొండ ఎమ్మెల్యే గారిని కోరుకొని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ అన్న పెడితే బాగుంటుంది, రైతులకి ఆదుకునేట్లుంటుందని మిమ్మల్ని కోరుకొని సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.